అభిమానులంతా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. నటసింహం బాలయ్య, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న పైసా వసూల్లోని టీజర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనే విధంగా ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తో, కంప్లీట్ మాస్ అంశాలతో, పూరి పంచ్ డైలాగులతో ఫుల్లీ లోడెడ్ మిసైల్ లా ఉంది ఈ టీజర్ తోని సినిమాపై అంచనాలను భారీగా పెంచేసిన పూరి కేవలం బాలయ్య డైలాగులు, ఫైట్ లో ఉన్న సీన్లనే కాకుండా సినిమాలోని కథని కొన్ని షాట్లతో మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. అందులో ఒకటి ఈ షాట్. టీజర్ లో సరిగ్గా 55 సెకండ్ల వద్ద ఒక అమ్మాయి కాళ్ల మీద అంకెల రూపంలో ఉన్న టాటూ సినిమాలో ఎంతో కీలకమంట. ఎలాగో పైసా వసూల్లో బాలయ్య ఒక గ్యాంగ్స్టర్ అని పూరి ఎప్పుడో హింట్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ టాటూను చూస్తే బాలయ్య ఒక సీక్రెట్ కోడ్ కోసం వెతుకుతున్నట్లు, దానికోసం ఆ అమ్మాయితో ఆడి పాడి తన దగ్గర ఉన్న కోడ్ ని వెతుకుతుంటాడట. మీరు ఒకసారి ఆలోచిస్తే గతంలో బాలయ్య నటించిన భైరవ దీపం చిత్రంలో ఒక హారాన్ని దొంగిలించడానికి రంభతో నరుడా ఓ నరుడా అంటూ ఆడి పాడి తన కాళ్ల మీద ఉన్న తాళం చెవిని దొంగిలిస్తాడు. సరిగ్గా అలాంటి సీన్ నే ఇప్పుడు పూరి పైసా వసూల్లో పెట్టినట్లున్నాడు. అలాగే టీజర్ లో ఎక్కడా కూడా హీరోయిన్ శ్రియని పూరి రివీల్ చేయలేదు. కానీ రెండవ హీరోయిన్ అయిన కైరా దత్ ని పూరి చాలా చోట్ల చూపించాడు. అంటే శ్రియ బాలయ్య ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు చూపించినప్పుడు మాత్రమే కనిపిస్తుంది అని అనుకోవచ్చు. బహుశా సినిమా అంతా ఒక రివెంజ్ డ్రామాలా ఉండవచ్చని టీజర్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా అనుమానం రాకుండా ఉండదు. ఇవి టీజర్ లో మేము గమనించిన పాయింట్లు. మీరు గమనించిన వాటిని కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.